అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఏప్రిల్ 22వ తారీఖున ఒంగోలు నడిబొడ్డున జరిగినటువంటి హత్య, మాజీ ఎంపీపీ నాగులపులపాటి టీడీపీ నేత ముప్పవరపు వీరయ్య చౌదరి హత్యకు సంబంధించి అనేక మంది అనుమానితులను, నిందితులను కూడా పోలీసులకు అదుపులోకి తీసుకోవడం జరిగింది. కానీ ఈ కేసులో ఒక ప్రధాన నిందితుడు ముప్పా సురేష్ మటుకి ఇప్పటివరకు పోలీసులు ఆచూకీ లభించలేదు. దానికి ప్రధాన కారణం వారు చెప్పేది అంటే అతను అబ్స్కాండ్లో ఉన్నాడు. కానీ ముప్పా సురేష్ అతని పాటికి అతను యాంటిసిపేటరీ బెయిల్ కోసం అప్లై చేస్తూ కూడా అతను ప్రయత్నాలు అయితే అతను అరెస్ట్ కాకుండా చేసుకునే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. దాన్ని హైకోర్టు కూడా తెలుసుకునే పరిస్థితి. కానీ ఈ నేపథ్యంలో కేవలం ముప్పా సురేష్ కుటుంబ సభ్యులు కొంతమంది పరిచయాలు ఉన్న అనుమానంతో వారిని నాగులపులపాటి పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చి విచారిస్తున్నట్టు కూడా వారి బాధితులు అయితే తమ ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. కేవలం ఆ ఇంటి పక్కన ముప్పా సురేష్ ఇంటి పక్కన ఉన్నారని నెపంతో మిషన్ కుట్టుకునే వారిని కూడా తీసుకొచ్చి విచారణ నేపథ్యంతో ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా పోలీస్ స్టేషన్లోనే ఉంచుతున్నారు. మాకైతే తీవ్ర అన్యాయం జరుగుతున్నారు. అసలు సంబంధించి బాధితులు కుటుంబ సభ్యులు ఉన్నారు, వారేమనుకుంటున్నారు, వారి మాట్లాడి తెలుసుకుందాం. చెప్పండి, అసలు ఏం జరిగింది, ఎవరిని తీసుకొచ్చారు ఇక్కడ స్టేషన్కి? మా చెల్లెలు సార్, ఆమె కొద్దిగా హార్ట్ ప్రాబ్లం ఉంది. ఒక 15 సంవత్సరాల నుంచి అమ్మనపురంలోనే ఉంటున్నారు. సొంతూరు దాసరోనిపాలెం. ఇల్లు కొనుక్కొని ఇక్కడే ఉంటున్నారు. ఇల్లు కొనుక్కో ముందర అంచే ఆ ఇంటి వాళ్ళతో సామాసం ముప్పా సురేష్ వాళ్ళ అమ్మకి అక్కడే కూర్చుంటుంది. ఈ అమ్మాయి మిషన్ కూర్చుంటే ఆమె కూడా వాళ్ళు ఇల్లు అమ్ముకొని వెళ్ళినా కూడా ఈ అమ్మాయి అక్కడే కూర్చుంటుంది సార్. దానికని పొద్దున మధ్యాహ్నం తీసుకొచ్చారు సార్. ఇంటికి వెళ్ళారు పోలీసు వాళ్ళు. నేను చెక్కులు ఎత్తుకొని పొలం బోర్డు కాడికి వెళ్తున్నాను. ఫోన్ చేశారు, ఆ అమ్మాయి కొద్దిగా హార్ట్ ప్రాబ్లం ఉందండి, మీకు ఏదైనా అనుమానం అయితే సెల్లు తీసుకెళ్ళండి, నేను సాయంత్రం మా అమ్మాయిని స్టేషన్కి తీసుకొస్తాను, మీకు ఏదైనా అనుమానం ఉంటే అంటే వాళ్ళు ఆ అమ్మాయిని తీసుకొని వచ్చేసారు సార్ నేరుగా స్టేషన్కి. ఎటువంటి నోటీసులు ఇవ్వడం జరిగింది? ఏమి ఇవ్వలేదు సార్. అసలు బాగా తెలియకూడదు పరసలా. తెలియపడితే మేమే తీసుకొస్తాం సార్ స్టేషన్కి. ఏమి తెలియపరచకుండా ఏకైక ముగ్గురు పోలీసు వాళ్ళు వెళ్ళి, ఒక లేడీ కానిస్టేబుల్ ఇద్దరు వెళ్ళి ఆమెను తీసుకొని వచ్చేసారు సార్. నేను బతులాడాను ఫోన్లో కూడా వాళ్ళని, అమ్మ తీసుకెళ్ళబాకండి. నా ఫోనే తీసుకోలేదు సార్ వాళ్ళు. నేను చెక్కులు ఎత్తుకొని పువ్వాగు బోర్డు దగ్గర ఉన్నాను. అమ్మ మా అమ్మాయిని తీసుకెళ్ళబాకండి, మీకు ఆ చెల్లు మీద అనుమానం కాబట్టి చెల్లు తీసుకెళ్ళండి. ఏం చెబుతున్నారు వాళ్ళు పోలీసులు? మీ అమ్మాయిని స్టేషన్కి తీసుకొచ్చారు, నోటీసులు ఇవ్వలేదు. ఎవరు తీసుకురమ్మన్నారని చెప్పారు? ఎస్ఐ గారు తీసుకురమ్మన్నారని చెప్తున్నారు. ఏం చెబుతున్నారండి? ముఖ్యంగా వాళ్ళు విచారణకు తీసుకొచ్చారు, ఏం చెబుతున్నారు అడిగితే? ఇప్పుడు 2003లో ఉన్న పరిచయం ఉన్న వాళ్ళ నెంబర్లు కూడా తీసి ఈ నెంబర్ ఆడది, ఆ నెంబర్ ఆడది, ఈ ఎక్కడి ఎక్కడే అడుగుతున్నారు. పోతే మా మిసెస్ సెల్లో ఒక నెంబర్ ఉందంట. ఆ నెంబర్ ఎవరిదో ఏందో చెప్పమంటే చెప్పరు. వాళ్ళకి ఫోన్ చేసి వాళ్ళని పిలిపియండి పిలిపియరు. ఆ అమ్మాయికి చిన్న ఫోన్ వాడుకునేది. ఆ అమ్మాయికి ఏం తెలియదు, ఇంట్లో నుంచి బయటకు వచ్చిన మనిషి కాదు. హార్ట్ పేషెంట్తో ఆ అమ్మాయికి విపరీతమైన ఇబ్బందులు ఉన్నాయి. ఇబ్బందులు ఉండలేక నేను ఒంగోలు ఎన్పీ లిక్కర్ మార్క్లో నేను జాబ్ చేసుకుని నాకు నా కొడుకు నాకు ఫోన్ చేశాడు, నాన్న ఇట్లా వచ్చారు అన్నారు. ఎందుకు వచ్చారు ఏంటంటే మాట్లాడితే ఇట్లా వచ్చావు నువ్వు కూడా రమ్మన్నారు. నేను ఇట్లా జాబ్ చేసుకుంటున్నా, మీరు వచ్చేది ఏంటి వెళ్తాం ఏంటంటే దానికి రావాల్సిందే, నువ్వు కూడా ఒక గంట పర్మిషన్ అడిగి రమ్మన్నారు. రమ్మంటే వాళ్ళు ఎక్కడికి తీసుకొచ్చే లోపు నేను నా భార్య హార్ట్ కంప్లైంట్ కాబట్టి ఆ అమ్మాయి టెన్షన్ పడి భయపడి ఏమైనా ఇబ్బంది వచ్చిందేమని చెప్పి నేను పల్సర్ బండి తీసుకొని మా అల్లుడి బండి తీసుకొని నేను గాలిలో వాళ్ళు ఎక్కడికి వచ్చేలేక నేను ఎక్కడికి వచ్చేసా. ఇక్కడికి వచ్చేసి మరి మీరు బయట ఉండారు ఏంది లోపలికి వెళ్ళి చెప్పి బయటకు వస్తే ఒక కానిస్టేబుల్ లేడీ వచ్చి ఏంది మీకు ఫోన్ చేస్తే పక్కకి చెప్పబెట్టకుండా బయటకు వెళ్ళేదంటే కానిస్టేబుల్ చెప్పిన సంగతి ఆ అమ్మాయి తెలియక ఆ అమ్మాయి వచ్చి మాట్లాడితే దానికి నేను ర్యాష్ అయినంత నన్ను వీడియో తీసింది. తీసుకోండి మీరు ఏదేం చేయండి, మీ చేతుల పని మీరు ఏదైతే ఏమంటారు వాళ్ళు పోలీసులు ఏం చెబుతున్నారు? మీ మిస్సెస్ని తీసుకొచ్చారు, అసలు దేనికోసం తీసుకొచ్చారు? దేనికోసం అంటే వాళ్ళ అమ్మ వచ్చారు కూర్చుంటుంది కదా, సురేష్ ఎక్కడ ఉందో మీకు తెలుసు కదా, నీ ఫోన్తో మాట్లాడుతుంది కదా అమ్మ, ఇది గుడ్డు కూర్చొని అడుగుతుంది. మా ఫోన్తో ఆమె అసలు ఫోన్ మాట్లాడదు ఏం చేయదండి. ఆమెకి ఏదైనా ఫోన్ వచ్చింది అనుకో, మన ఇంటి దగ్గర ఉందా, ఆమెకి ఏదైనా ఫోన్ వస్తే బయటికి పోయి మాట్లాడుకుంటుంది. మా మిస్సెస్ నేను ఉదయం 8 గంటలకు నేను ఒంగోలు వెళ్తే రాత్రి 11, 12, 1 గంటలకు నేను ఇంటికి వస్తున్నా. నేను ఆ షాపులో జాబ్ చేసుకుంటా. వచ్చినప్పుడు ఈ నేపథ్యంలో అంటే మీరు ఇంటి పక్కనే ఉంటారు కదా, గతంలో ముప్పా సురేష్ మీకు పరిచయం? అసలు నాకు అతనితో నాకు పెద్ద పరిచయం లేదు, డీలింగ్స్ లేదు. ముప్పా సురేష్ గారు అమ్మగారు ఎక్కడ ఉన్నారు? వాళ్ళ అమ్మగారు ఇంటికానే ఉన్నారు. వాళ్ళ బంధువులు వాళ్ళు ఇక్కడే ఉన్నారు, ఇంటికాడే వాళ్ళందరూ ఇక్కడే ఉన్నారు. వాళ్ళు ముప్పా సురేష్ వాళ్ళ అన్న ఉన్నాడు పెద్ద అతను బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి అతను బాగలేదు. అతను నాకు 84 నుంచి నాకు పరిచయం, అతను ఒకటే పరిచయం. కానీ ముప్పా సురేష్ వీళ్ళందరితో ఎవరితో నాకు డీలింగ్స్ లేవు. మామూలుగా అంటే నార్మల్గా నా సొంత ఉన్నాడు సార్. వాళ్ళ పిల్లకాయలు ఇద్దరు సాఫ్ట్వేర్ ఉద్యోగాలు హైదరాబాద్లో. వాళ్ళ కోడళ్ళు ఉన్నారు, సురేష్కి సొంత మేనల్లుళ్ళు. వాళ్ళని తీసుకొచ్చి ఇంట్రాగేషన్ చేసుకోకుండా, గొడవ చేసిన వాళ్ళు మర్డర్ చేసిన వాళ్ళని చేయకుండా మా వాళ్ళని పని చేసుకునే వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ ఇబ్బందులు పెట్టండి. దేనికి సార్? సంబంధించి ఎవరైనా కలవడం జరిగిందా సార్? సంబంధించి ఎవరైనా కలవడం జరిగిందా? నేను ఎవరిని కలవలేదు సార్. నేను చెక్కులు పడేసి టార్ వేసుకుని నేరుగా వచ్చాను నేరుగా సార్. అది అసలు ఏడుకు వచ్చినాక సరే తీసుకొచ్చారు, ఎమ్మటే ఇచ్చి పంపించడం ఏం లేదు సార్. 2 గంటల నుంచి స్టేషన్లోనే ఉంచారు సార్. ఆ అమ్మాయికి హెల్త్ ప్రాబ్లం లేదని చెప్పని కూడా చెప్పాం.
ఇది మొత్తానికి మాజీ ఎంపీపీ నాగులపురపాడు టీడీపీ నేత ముప్పవరపు వేరే హత్య కేసులో ప్రధాన నిందితుడుగా ఉన్నటువంటి ముప్పా సురేష్కి కేవలం సంబంధంలో ఉన్నారని చెప్పేసి ఇంటి పక్కన వారు టైలరింగ్ చేసుకున్న ఒక వ్యక్తిని మధ్యాహ్నకాల సమయం తీసుకొచ్చారు. ఒకైతే హార్ట్ సమస్య ఉంది, మాకైతే కొంత ఆందోళనకరంగా ఉందని చెప్పేసి వారి కుటుంబ సభ్యులు కూడా తెలుస్తున్నారు. ముప్పా సురేష్ కుటుంబ సభ్యులు అంటే వారి కొడుకులు కానీ వాళ్ళ భార్య కానీ బంధువులు కానీ చివరికి ఎవరైతే వాళ్ళ తల్లితో సంబంధం ఉందంటున్నారో వారి మతకి బయటే ఉంటున్నారు. కానీ అసలు కేసుకు సంబంధం లేని పక్కనటి వారిని పోలీసులు విచారణ నిమిత్తం తీసుకురావడం పూర్తిగా అన్యాయం. దీనిపై ఉన్నతాధికారులతో చర్యలు తీసుకొని మాకైతే న్యాయం చేయాలని చెప్పేసి కూడా బాధ్యులు అయితే కోరుకున్న పరిస్థితి అయితే నాగులపురపాడు నుంచి ఉంది. వీడియో జర్నలిస్ట్ లక్ష్మణ్తో శ్రీనివాస్, RTV, నాగులపురపాడు, ప్రకాశం జిల్లా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.